guys, welcome back to my YouTube channel Varsha Vlogs. Hope you all are doing well. సో ఈ వీడియోలో మీరు రెడ్ చికెన్ డ్రై రెసిపీ ఎలా చేసేది అని చూస్తారో. ఈ రెడ్ చికెన్ డ్రై వచ్చి మా పెద్దమ్మ చేసింది, చాలానే బాగుంటుంది. సో ఈ ఒక రెసిపీ వచ్చి మీకు రసంకి, సాంబార్కి మంచి సైడ్ డిష్ అనే చెప్పచ్చు. అలాగే రోటీకి, కుల్చా, సో ఇవన్నిటికి మంచి కాంబినేషన్. సో ఎలా చేసేది అని చూస్తాము. సో ఫస్ట్గా ఒక బాండీ తీసుకొని 5 to 6 స్పూన్స్ అంతా ఆయిల్ వేసి దీనికి ఎర్రగడ్డ వేసుకోండి. చిన్న ఎర్రగడ్డ అయితే 2 వేసుకోండి, చిన్నగా చాప్ చేసేది. పెద్ద ఎర్రగడ్డ అయితే 1 ఈజ్ ఎనఫ్. సో ఆనియన్స్ బాగా ఆయిల్లో ఫ్రై కావాలా అంటే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో ఇది అయి నుంచి ఈడ 1/2 kg చికెన్ యూస్ చేసిండేది, క్లీన్గా వాష్ చేసిండ 1/2 kg చికెన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లోనే బాగా ఒక 5 to 6 minutes బాగా ఫ్రై చేసుకోండి. సో ఇందులో ఇప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. అది రా స్మెల్ ఉంటుంది కదా, సో అది కంప్లీట్గా పోవాలి. సో అంతవరకు దీన్ని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రుచికి సరిపోయేంత ఉప్పు వేసుకోండి. సో ఈ ఒక రెసిపీ ఇట్లా బాండ్లీలో చేస్తేనే ఆ టేస్ట్ బాగుంటుంది, బికాజ్ డ్రై కదా. సో ఒక ఆయిల్లోనే బాగా ఫ్రై అయితే చికెన్ బాగా టేస్టీగా ఉంటుంది. అదే మీరు ప్రెషర్ కుక్కర్లో విజిల్ ఇచ్చి అలా కుక్ చేస్తే ఈ టేస్ట్ మీకు వచ్చేలేదు. సో నెక్స్ట్ ఇది రెడ్ చిల్లీ పౌడర్, దిస్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. సో ఈ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. మీరు కారం కొంచెం చాలా తినేట్లుంటే ఒక 1.5 to 2 స్పూన్స్ వరకు వేసుకోండి. ఈడ మేము మీడియం కారము, సో 1 స్పూన్ వేసుకొని ఈడ ఫ్రై చేసుకుంటా అంటారు. సో నెక్స్ట్ ఇలా కొంచెము కొత్తిమీర వేసుకోండి. చాలా ఏమొద్దు, కొంచెం అయితే చాలు. సో ఇది వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. సో వెరీ మినిమల్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఈ రెసిపీ అయిపోతుంది, చాలానే టేస్టీగా ఉంటుంది. నేను అప్పుడే చెప్పినట్లేనే రసంకి, సాంబార్కి చాలా మంచి కాంబినేషన్. నెక్స్ట్ ఇక్కడ కొంచెం పుదీనా వేసుకుంటారు. సో దిస్ ఈస్ కంప్లీట్లీ ఆప్షనల్, మీరు కావాలంటే వేసుకోనొచ్చు ఆర్ యూ కెన్ స్కిప్ దిస్ ఇంగ్రీడియంట్. సో ఇది అయి నుంచి ఇంకా ఇప్పుడు చికెన్ బాయిల్ అయ్యేకి తగినంత నీళ్ళు వేసుకోండి. చాలా వేయదండి, చాలా తెలుగా అయ్యి అది కన్సిస్టెన్సీ బాగుండేది. సో కొంచెం చికెన్ ఎంత బాయిల్ కావాలో అంత నీళ్ళు వేసుకుంటే ఇట్స్ మోర్ ఎనఫ్. ఇప్పుడు చికెన్ బాగా బాయిల్ కావాలా అంటే ఒక 10 to 15 minutes వరకు పడుతుంది. సో అంతవరకు చికెన్ బాగా బాయిల్ కానీ. నెక్స్ట్ వచ్చి ఒక చిన్న టమాటో ఫైన్గా చాప్ చేసిండేది వేసుకోండి. సో ఇది ఈ స్టేజ్లో వేసుకోనొచ్చు, ఆరెల్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసినాకను వేసుకోనొచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ చికెన్ ఉడికింది, ఒక 70% అంతా చికెన్ ఉడికింది. సో ఇంకా ఇట్లే మీరు మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేయండి. చూడొచ్చు మీరు ఆల్రెడీ గ్రేవీ కన్సిస్టెన్సీ థిక్ అయింది. సో ఇన్ కేస్ మీకు ఏమైనా గ్రేవీ కావాలా అంటే ఈ ఒక స్టేజ్లో ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని చికెన్ బాయిల్ అయితే ఇట్ ఈస్ రెడీ టు సర్వ్. లేదు మీకు కంప్లీట్ డ్రై కావాలి అంటే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి చికెన్ బాగా బాయిల్ అయి నుంచి ఇంకా హై ఫ్లేమ్లో పెట్టి బాగా ఒక మిక్స్ ఇచ్చాయంటే రెడ్ చికెన్ డ్రై ఈజ్ రెడీ టు సర్వ్. చాలానే బాగుంటుంది. సో ట్రై ఇట్ అవుట్. ఇక్కడ మీరు చూడొచ్చు కంప్లీట్గా ఇప్పుడు డ్రై అయింది. సో యా, రెడ్ చికెన్ డ్రై ఈజ్ రెడీ టు ఈట్. సో
సో రెడ్ చికెన్ డ్రై రెడీ అయింది. అలాగే ఈడ అమ్మ చపాతీ చేస్తున్నారు. దిస్ ఇస్ అబౌట్ ది టుడేస్ వీడియో. మీకు అందరికీ ఇష్టమైంది అని అనుకుంటాను. ఇష్టమైంటే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో తెలుగులో మాట్లాడి వ్లాగ్ అంటే వీడియో చేసింది దిస్ ఇస్ మై ఫస్ట్ వీడియో. సో యా, ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ అయ్యలే అంటే ప్లీజ్ ఇప్పుడే పోయి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. పక్కలోనే ఉండే బెల్ ఐకన్ని క్లిక్ చేస్తే నేను యావదే ఒక వీడియో అప్లోడ్ చేస్తే నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.